హాయ్ అండి. ప్రేమతో ఆరో భాగం వినండి. సురేష్ వచ్చే వరకు కాలేజీకి కూడా వెళ్ళలేదు లావణ్య. సురేష్ కాలేజీలోకి వస్తూనే లావణ్య కోసం చూస్తూ కనిపించగానే హాయ్ లావణ్య అంటూ దగ్గరికి వచ్చాడు. ఏంటి నేను గుర్తున్నానా నీకు? అంది లావణ్య. ఏంటి 2-3 రోజులకే మర్చిపోతానా? అన్నాడు. అంటే అంతకంటే ఎక్కువ రోజులైతే మర్చిపోతావా? ఎదురు ప్రశ్న వేసింది లావణ్య. అబ్బా! ఇంతకీ ఏంటి నీ బాధ? నువ్వు కూడా ఇదే కాలేజీలో జాయిన్ అయ్యావని నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటే అన్నాడు. అవునా? అంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడివి నువ్వు ఊరికి వెళ్తున్నానని, మీ అన్నయ్య పెళ్ళి అని నాకెందుకు చెప్పలేదు? అంది. చెప్తే నువ్వు వస్తానంటావు. నిన్ను తీసుకువెళ్ళే పరిస్థితి లేదక్కడ. ఎందుకంటే పెళ్ళి పల్లెటూరులో. అక్కడ మా వాళ్ళందరూ ఉంటారు. నీ గురించి ఏం చెప్పను? దానికి తోడు అక్కడ మేమున్నది ఎంత 3 డేసే కదా! వచ్చాక కాలేజీకి వచ్చేస్తాను. అప్పుడు నిన్ను కలుస్తాను కదా అని అన్నాడు. నీకు 3 డేస్ అనిపించిందేమో. నాకు ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడిచింది. నన్ను తీసుకువెళ్తే ఏమవుతుంది? క్లాస్‌మేట్ అని చెప్పొచ్చు కదా! అంది. క్లాస్‌మేట్ అని తీసుకువెళ్తే నమ్మేస్తారనుకుంటున్నావా? అది పల్లెటూరు. వాళ్ళు ఇట్టే కనిపెట్టేస్తారు అన్నాడు. అప్పుడు నాకు ఫోన్ చేసి ఇలానే చెప్పాల్సింది. కానీ నాకు విషయం చెప్పకుండా దాచావు చూడు. అది నాకు చాలా కోపంగా ఉంది అంది. దాయాలని కాదు, నువ్వు వస్తానంటావు. నేను వద్దంటానా? నీ మనసు బాధ పెట్టడం ఎందుకని చెప్పలేదంతే. నువ్వు దీనికే ఇంత బాధపడతావని తెలిస్తే అప్పుడే చెప్పేవాడిని అన్నాడు. ఫోన్ టచ్‌లో అయినా ఉండాలి కదా! అంది సాధిస్తున్నట్టు. ఎలా ఉంటానురా? అది పల్లెటూరు. అక్కడ సిగ్నల్ ఏమీ ఉండదు. అయినా ఏంటి? నేనొచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. నన్నేదో సాధించాలని చూస్తున్నావు. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను నిన్ను అలాగే ప్రేమిస్తున్నాను. తీసుకువెళ్ళలేదు, ఫోన్ చేయలేదు అంటూ. ఏం జరిగిందో కొంచెం అర్థం చేసుకోవాలి అన్నాడు విసుగ్గా. సరేలే, వదిలేద్దాం ఇంకా. నువ్వు చెప్పు. పెళ్ళెలా జరిగింది? అక్కడ ఎవరైనా అమ్మాయిలు నచ్చారా నీకు? అంది. ఓసిని, ఇప్పుడే లవ్ స్టార్ట్ చేసాం. అప్పుడే అనుమానాలు కూడా మొదలుపెట్టేశావా? అన్నాడు. నిన్ను చూస్తే ఏ అమ్మాయి ఊరుకుంటుంది? ఎవరో ఒకరు ఖచ్చితంగా లైన్ వేస్తారు. అదే నా భయం. స్కూల్ అయితే నేను కాపలా కాసుకున్నాను. ఇక్కడైనా అంతే. కానీ ఊర్లోకి నేను రాలేదుగా అంది. నువ్వు అనుకున్నంత సీన్ లేదు నా దగ్గర. అమ్మాయిలు కూడా ఎవ్వరూ ఖాళీగా ప్రేమ దోమ అని తిరగట్లేదు. ఎవరి లైఫ్లో వాళ్ళు సెటిల్ అవ్వడం కోసం చదువుకుంటున్నారు. నువ్వు తప్పించి. ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా ప్రపోజ్ చేయలేదు తెలుసా నాకు అన్నాడు. ఎలా చేస్తుంది? చిన్నప్పుడే ఎవరూ ప్రపోజ్ చెయ్యరుగా. 10థ్లో ఉండగానే నేను ప్రపోజ్ చేశాను. నా ప్రపోజలే తుదిది కావాలి. నువ్వు మళ్ళీ ఇంకెవ్వరి వైపు తిరగకూడదు అంది. తిరగను తల్లి, తిరగను. ఈ టాపిక్ వదిలే. మనం క్లాస్కి వెళ్దామా అన్నాడు. క్లాసుకి వెళ్ళకపోతే ఇక్కడే ఉండలేం కదా అంటూ అతను కూడా వెళ్తూ, ఆ, నీకో మాట చెప్పాలి. నువ్వు పచ్చబొట్టు వేయించుకుంటావా అంది ఉత్సాహంగా. అమ్మో, నాకు భయం, నేను అస్సలు వేయించుకోను అన్నాడు. పచ్చబొట్టు వేయించుకుంటే మన లవ్ ఎప్పటికీ ఉండిపోతుందంట అంది. ఎవడాడు చెప్పింది? పైకి కనిపించే పచ్చబొట్టు నేనేం వేయించుకోను. కానీ నా హార్ట్లో నీ పేరు ఎప్పుడో ముద్రించేసుకున్నాను. అది ఎప్పటికీ పోదు. నీ ప్రేమకి నేను ఎప్పుడో పడిపోయాను. నా లైఫ్లో నువ్వే ఉంటావు. నాకు పచ్చబొట్టు వేయించుకోవడం అంటే మాత్రం చాలా భయం. నా ఫ్రెండ్ వేయించుకున్నప్పుడు చూశాను. లైఫ్లో వేయించుకోకూడదు అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ప్లీజ్, దయచేసి నన్ను మాత్రం దానికోసం ఫోర్స్ చేయొద్దు. నీకోసం ఏదైనా చేస్తాను కానీ అది మాత్రం చేయను అన్నాడు. ఎందుకు నీకంత భయం? నేనొస్తాను నీ కూడా. నువ్వు నన్నే చూస్తూ కూర్చో. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అంది. ప్లీజ్, ఇంకొకసారి ఆ మాట ఎత్తొద్దు. నాకు అసలు ఇష్టం లేదు అంటూ లావణ్యను వదిలి ముందుకు నడుస్తున్నాడు. నేను ఇలాగే పట్టుబట్టి కూర్చుంటే నన్ను వదిలేస్తాడేమో. లవ్ ఎప్పటికీ ఉంటుందని పచ్చబొట్టు కోసం పట్టుబడితే మొత్తం పోతుంది అనుకుని, ఎందుకులే, సరేలే నీ ఇష్టం. వద్దు అంటే బలవంతం ఏం లేదు కానీ అందరూ అలా అన్నారని వేయించుకుంటావు అనుకున్నాను అంది. సురేష్ మాట్లాడకుండా ముందుకు నడుస్తున్నాడు. సరే, సారీ, ఇంకెప్పుడు దాని గురించి అడగనులే అంది. సరే, నడు క్లాస్కి అన్నాడు కూల్గా. సురేష్ కోసమని వచ్చి అదే కాలేజీలో జాయిన్ అయింది కానీ క్లాస్ అయిపోయాక స్టడీ అవర్స్, హాస్టల్లో నుండి బయటికి రానివ్వకపోవడం, ఇవన్నీ చూస్తూ సురేష్ కోసమని ఇక్కడికి వచ్చాను కానీ అతనితో మాట్లాడేది తక్కువ, చదువులో ఎక్కువ. అనవసరంగా వచ్చానా? ఫోన్లో మాట్లాడితే సరిపోనేమో
అనుకుంది లావణ్య. ఏం కాదులే, ఇక్కడుంటే అతను వేరే వాళ్ళ లవ్లో పడినా నాకు తెలుస్తుంది అనుకుంది మళ్ళీ. సురేష్ కోసం కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడ చదవక తప్పదు కనుక చదువుతూ హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఎప్పుడు హాలిడేస్ అవుతాయా అన్నట్టు ఎదురు చూస్తూ ఇంటర్ అయ్యి ఇంజనీరింగ్ కూడా సురేష్తో పాటు అతను జాయిన్ అయిన కాలేజీలోనే జాయిన్ అయింది. ఇంట్లో కాదనడానికి లేదు. అప్పటికే లావణ్య అన్నకు చదువు అయిపోవడంతో అతను ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు. కాదంటే ఏం చేసుకుంటుందో అన్న భయంతో లావణ్య ఎలా అంటే అలా వింటున్నారు ఇంట్లో అందరూ. ఒకటే కాలేజ్, ఒకటే సబ్జెక్ట్ అవడంతో ఇద్దరి ప్రేమ ఇంకా బలపడింది. కాలేజీలో ఉన్నంతసేపు ఒకరు ఎక్కడుంటే ఇంకొకరు అక్కడే ఉంటారు. దాంతో ఏ అమ్మాయి కూడా సురేష్ వరకు రాలేదు. సురేష్ కూడా లావణ్యని ప్రేమిస్తున్నాడు. అలా అని చదువుని నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా చదువుతున్నాడు. లావణ్య మాత్రం సురేష్తో ఉండడం కోసం చదువుతోంది. ఫైనల్ ఎగ్జామ్స్ ముందు ప్లేస్మెంట్స్ డేటు నోటీస్ బోర్డులో పెట్టారు. అందరూ ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. సురేష్, నీకు జాబ్ వచ్చేస్తే నన్ను వదిలి వెళ్ళిపోతావా అంది లావణ్య. ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్ళాలి కదా. వదిలిపోవడం అని ఏముంది? అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ ఇక్కడే ఉన్నారు. నేను జాబ్ కోసం వెళ్తే వాళ్ళందరినీ వదిలేస్తున్నట్టా? నువ్వు అలాంటి భయాలు పెట్టుకోకు. నువ్వే నా భార్యవి, దీంట్లో ఎలాంటి డౌటు లేదు. మనిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు సురేష్. ఏమో, నాకెందుకో మనిద్దరం దూరం అయిపోతామేమో అనిపిస్తోంది. ఎప్పటికీ నా దగ్గరగా ఉంటావు, పచ్చబొట్టు వేయించుకో అన్నాను. నువ్వేమో వేయించుకోలేదు అంది. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? మనం ఒకరికొకరు ఇష్టపడుతూ ఉన్నాము. ఇక దాంతో సంబంధం లేదు. ఆ పచ్చబొట్టు కనిపెట్టినోడెవడో కానీ వాడిని కాదులే. నీ మనసులో ఇలాంటి ఆలోచన పుట్టించిన వారెవరో కానీ వాళ్ళని షూట్ చేసి పడేయాలి అన్నాడు. అక్కడ ఆఫీసులో నీకెవరైనా నచ్చితే నన్ను మర్చిపోతావా అంది మళ్ళీ. ప్రేమించడంలో తప్పులేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నీది మరీ పిచ్చి ప్రేమలాగా ఏంటిది? ఇలా అయితే స్వేచ్ఛ కోల్పోయినట్టు అనిపిస్తుంది తెలుసా. ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. కళ్ళతో చూసే వరకు దేన్ని నమ్మకూడదు. అయినా నువ్వు వస్తున్నావుగా, ఏమో మనిద్దరికీ ఒకే కంపెనీలో వస్తుందేమో అన్నాడు. అతనితో ఇంకా వాదించాలి అనుకోలేదు. కానీ జాబ్ వచ్చిన వెంటనే పెళ్లి చేసుకోవాలి. ఎలా అయినా సరే దానికి ఒప్పించాలి. పెళ్లి చేసుకోవాలంటే సాక్ష్యం ఉండాలి కనుక రాజేష్తో మాట్లాడాలి. రజనీ ఎలాగూ ఉంటుంది. వీళ్ళందరినీ రెడీ చేసుకుంటే అప్పుడు సురేష్తో పెళ్లి గురించి మాట్లాడొచ్చు అనుకుంది. ఏదేమైనా కానీ అతనికి జాబ్ వచ్చిన వెంటనే పెళ్లి చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నాకు ఏదో ఒక సంబంధం చూసి వాటిని తప్పించుకుని ఇవన్నీ జరిగే కంటే ఇక్కడి నుండే పెళ్లి చేసుకుంటే ఇంటికి వెళ్ళే పని ఉండదు. అలా ఆలోచిస్తూనే ఉంది. ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నాడు. మన పెళ్ళికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని అంది. ఒప్పుకోకపోతే ఒప్పిద్దాం. మీ ఇంట్లో అయితే ఇబ్బంది లేదు కదా. నువ్వేదంటే అదే ఓకే అంటారు వాళ్ళు. మా ఇంట్లో అలా కాదు, కొంత వ్యతిరేకత వస్తుంది. జాగ్రత్తగా మాట్లాడుకుని ఒప్పించుకోవాలి అన్నాడు. అయినా ఒప్పుకోకపోతే అంది. ఎందుకు అంత దూరం ఆలోచిస్తున్నావు? ఇప్పుడే ఒప్పుకోకపోతే అని ఒప్పించుతానంటున్నానుగా. వాళ్ళు ఒప్పుకుంటారు. అలాగే ఆలోచించు. ఇప్పుడు నుండి టెన్షన్ పడ్డం ఎందుకు దాని గురించి? ముందు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. చదువు మీద దృష్టి పెట్టు. అసలే బ్యాక్లాగ్స్ ఉన్నాయి అన్నాడు. నేను పాస్ అయితే ఎవడికి, ఫెయిల్ అయితే ఎవడికి కావాలి? అమ్మ నాన్నతో గొడవపడి బెదిరించి నువ్వున్న కాలేజీలో జాయిన్ అన్నంత తేలిక కాదు నువ్వున్న కంపెనీలో ఉద్యోగం తెచ్చుకోవడం. అందుకే నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పటికి నీ భార్యగా నేను ఉండాలి. దానికోసం ఏం చేయాలా అని ఇప్పటి నుండి ప్రణాళిక రెడీ చేసుకోవాలి అనుకుంది. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అన్నాడు. అది ఎలా ప్లాన్ చేద్దామా అని అంది సాలోచనగా. దేనికి ప్లాను అన్నాడు. ఈ ఎగ్జామ్స్ కోసం చదవడానికి అంది లావణ్య తడబడుతూ. అది ముందు ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టు. మిగిలినవి ఎగ్జామ్స్ తర్వాత చూద్దాం అన్నాడు సురేష్. ప్లేస్మెంట్స్ అయిన 1 వీక్లోనే ప్రకటించారు రిజల్ట్. సురేష్కి లోకల్ కంపెనీలోనే జాబ్ వచ్చింది. నోటీస్ బోర్డులో చూసిన వెంటనే వచ్చి ముందు లావణ్యకే చెప్పాడు. ఇక లావణ్య ఆనందానికి అంతే లేదు. మనసులో ఏమోలో చిన్న భయం కూడా లేకపోలేదు. రజనీతోటి, రాజేష్ తోటి మాట్లాడి గుళ్ళో పెళ్లికి అరేంజ్మెంట్స్ అన్నీ చేయించేసింది. తర్వాత రోజు కాలేజీలోకి ఎంటర్ అవుతుంటే లోపలికి వెళ్లకుండా నీకు ఒక సర్ప్రైజ్ అంటూ బయటికి తీసుకువెళ్ళింది. తిన్నగా గుడికి తీసుకువెళ్తే అక్కడ రజనీ, రాజేష్, ఇంకొక 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఏంటా సర్ప్రైజు? వీళ్ళు కూడా వచ్చారు.
గుడిలో అభిషేకాలు అన్నదానాలు ప్లాన్ చేసావా అన్నాడు సురేష్. అలా ఏం లేదు, ఈరోజు మనం పెళ్లి చేసుకోబోతున్నాం అంది లావణ్య. ఏంటి, నీకేమైనా పిచ్చా? ఎగ్జామ్స్ ఎన్ని రోజులున్నాయో తెలుసా? ఇప్పుడు పెళ్ళేంటి అన్నాడు కోపంగా. ఈరోజు మంచిదట, నా మెడలో తాళి కట్టు. నేనింక అంతకంటే ఏమీ అడగను. నువ్వు ఎగ్జామ్స్కి చదువుకో, నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. నువ్వు ఇంట్లో చెప్పకు, నేను మా ఇంట్లో చెప్పను అంది తేలిగ్గా. చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి? ఒకసారి చెప్పి వాళ్ళు వద్దంటే కదా మనం ముందుకు వెళ్ళాలి అన్నాడు. అంత టైం మనకు లేదు. నువ్వు చెప్పు, ఈరోజు నా మెడలో తాళి కడతావా, నన్ను చచ్చిపోమంటావా? రెండిట్లో ఏదో ఒకటి చెప్పు. తాళి కడతావా, నేను చచ్చిపోనా అంది మొండిగా. పిచ్చి వేషాలు వేయకున్నాడు, కాలేజీకి వెళ్దాం. ఏ రాజేష్, ఏంటిది నువ్వు కూడా? దానికి చెప్పాల్సింది పోయి ఇంకా ఎగ్జామ్స్ ఎన్ని రోజులున్నాయో తెలుసా? మీరందరూ చదువుకోవడం మానేసి ఈ పనుల్లో కూర్చున్నారా అన్నాడు. సరే అయితే, నువ్వు నేను అడిగింది చెయ్యవు అంతే కదా, వెళ్ళు. మీరు కూడా వెళ్ళిపోండి అంది రాజేష్ వాళ్ళతో. పిచ్చి వేషాలు వేయకు, నడు నువ్వు కూడా అన్నాడు సురేష్. నువ్వు చెప్పినట్టు నేను వినాలి అంటే నువ్వు నా మెడలో తాళి కట్టాలి. లేదంటే నీ దారి నీది, నా దారి నాది. నీ దారి కాలేజీకి, నా దారి శ్మశానానికి అంది. నేను చెప్పేది విను. ఎగ్జామ్స్ అయిన తర్వాత చేసుకుందాం. ఎగ్జామ్స్ ముందు ఇవన్నీ అంటే టెన్షన్ కదా. ఎందుకు? ఇప్పుడు పెళ్లి చేసుకున్నామంటే మన బ్రెయిన్లో ఎన్ని టెన్షన్లు ఉంటాయో తెలుసా? మన పేరెంట్స్ ఏమంటారు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇవన్నీ బుర్రలో పెట్టుకుని ఎగ్జామ్స్కి నువ్వు చక్కగా రాయగలవా అన్నాడు ఓపిగ్గా వివరిస్తూ. నువ్వేం టెన్షన్ తీసుకోనక్కర్లేదు. జస్ట్ లోపలికి వచ్చి పంతులు గారు మంత్రాలు చదువుతారు, నా మెడలో తాళి కట్టి ఈ పెళ్లి తంతును కంప్లీట్ చేసి ఆ తర్వాత దీని గురించి మర్చిపో, హాయిగా చదువుకో అంది తను పట్టిన పట్టు వదలకుండా. నీకు పెళ్ళంటే ఆటలుగా ఉందా? రేపొద్దున మన ఇంట్లో ఏమంటారో కూడా మనం ఆలోచించాలి కదా అన్నాడు. వాళ్ళు వద్దంటే నన్ను వదిలేయుగా. అప్పుడైనా ఇలా బయటకు వచ్చి పెళ్లి చేసుకోవాలి కదా. అదేదో ఇప్పుడే చేసుకుందాం. పెళ్లి చేసుకున్నామంటే ఇక వాళ్ళు ఎందుకు కాదంటారు? చేసుకుంటాము అంటే కాదంటారేమో కానీ పెళ్ళయిన తర్వాత ఇంకేం చేయగలరు అంది. అవునరా, తను నిన్ను చాలా ఇష్టపడుతోంది, నిన్ను వదులుకోలేక ఈ పని చేస్తుంది. ఏముంది, తాళి కట్టడమే కదా, కట్టేయ్ అన్నాడు రాజేష్. ఏంటి కట్టేది? దీంతో పాటు మీ అందరికీ పిచ్చెక్కింది, నేను వెళ్తున్నాను అంటూ వెనక్కి తిరిగాడు. సరే వెళ్ళు అని బ్యాగ్లో నుంచి చాకు తీసి మెడ దగ్గర పెట్టుకుంది లావణ్య. దగ్గరికి వచ్చి చాకు ఉన్న చేతిని గట్టిగా పట్టుకుని చెంప మీద ఒక్కటి కొట్టాడు. పిచ్చి వేషాలు వేస్తున్నావా? నడు, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చూద్దాం అన్నాడు చేతిలో నుండి చాకు తీసుకుంటూ. నేనేం కాదనలేదే, నీకెలా నచ్చితే అలా చెయ్యి, నేను రాను, నువ్వు వెళ్ళు అంది చెయ్యి విడిపించుకుంటూ. నేను అలా వెళ్ళాక నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా అన్నాడు. నువ్వు తాళి కట్టను అని చెప్పాక ఇంకేమైతే నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అంది విసురుగా. పక్కకు తిరిగి రాజేష్ రజనీలను చూస్తూ మీరు కూడా బయలుదేరండి అంది ఏదో నిశ్చయానికి వచ్చిన దానిలా. అలా ఎవరి మానాన్ని వాళ్ళు వెళ్ళిపోయేలా ఉంటే ప్రేమ, ఈ గోల ఇవన్నీ ఎందుకు? నన్ను నమ్ము, నేను పెళ్లి చేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. కంగారు పడకు, నా మీద నమ్మకం లేదా నీకు అన్నాడు దగ్గరగా వస్తూ రాజేష్. ఉంది, అందుకేగా చెప్తున్నాను. తాళి కట్టు, నేను ఎవ్వరికీ చెప్పను. నువ్వు నా మెడలో తాళి కట్టినట్టు వీళ్ళు కూడా ఎవ్వరికీ చెప్పరు. నువ్వు ఎప్పుడు చేసుకుందామనుకుంటావో అప్పుడు నన్ను ఇంట్లో వాళ్ళకి పరిచయం చెయ్యి అంది. ఎంత చెప్పినా వినకుండా మొండికేయడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో లావణ్య వెంటే వెళ్ళి గుడిలో ఆమె మెడలో తాళి కట్టాడు. లావణ్య మొహంలో చెప్పలేనంత సంతోషం. తను అనుకున్నది సాధించగలిగింది. ఆ తంతు అంతా అయిపోయాక నాకిది చాలు, నువ్వు హాయిగా చదువుకుని ఎగ్జామ్స్ రాసుకో, దీని గురించి ఆలోచించకు. ఈ పెళ్లి రిజిస్టర్ చేయించడం, ఈ పనులన్నీ నేను చూసుకుంటాను అంది సంతృప్తిగా మెడలో తాళిని చేత్తో పట్టుకుని. నువ్వు ఎగ్జామ్స్ రాయవా? నీ మెడలో తాళి కడితే నేను చెప్పినట్టు వింటానన్నావు కదా, మాట్లాడకుండా చదువుకుని ముందు ఎగ్జామ్స్ రాయి అన్నాడు. ఎందుకు రాయను, రాస్తాను. నేను చదివేశాను ఆల్రెడీ, మళ్ళీ అప్పటికప్పుడు చదువుతాలే. నా జీవితంలో ముఖ్యమైన ఎగ్జామ్ ఇదే. ఇది పాస్ అయిపోయానుగా, ఇక అన్నీ పాస్ అవుతాను, చూస్తూ ఉండు. ఉండిపోయిన సబ్జెక్టులు కూడా లాగేస్తా ఈ ఇయర్ అంది. అది మొదలు ఎగ్జామ్స్కి కష్టపడి చదువుతూనే ఉంది. సురేష్ని కూడా డిస్టర్బ్ చేయలేదు. తాళిని ఎవరికీ కనపడకుండా మేనేజ్ చేస్తూ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసింది. ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే ఇక హాస్టల్ నుండి ఇంటికి వెళ్ళాలి అనుకునే టైంకి మళ్ళీ స్టార్ట్ చేసింది.
నువ్వంటే ఇక్కడే ఇల్లు కనుక ఇబ్బంది లేదు. నేను ఇంటికి వెళ్ళను. నేను వెళ్ళి మన పెళ్లి సంగతి తెలిసిందంటే మళ్ళీ నన్ను ఇక్కడికి రానివ్వరు. పెళ్ళైనట్టు తెలిసిన తర్వాత ఇంట్లో పరిస్థితి ఊహించడానికే కష్టంగా ఉంది. ఏమవుతుందో ఏమో ఆలోచించడానికే భయమేస్తోంది. నేను ఇంటికి వెళ్ళను అంది లావణ్య. ముందు నేను మా ఇంట్లో మాట్లాడతాను. నువ్వు ఇంటికి వెళ్ళు. నేను మా వాళ్ళతో మాట్లాడి వచ్చి నేను తీసుకువస్తాను. ఇక్కడెక్కడుంటావు? ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా ఎందుకు? ఇక్కడే ఉన్నావంటే కారణం కూడా చెప్పాలి కదా. ఏం చెప్తావు అన్నాడు సురేష్. ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి తిరిగి రావడమే ఉండదు. ఒక పని చేద్దాం. ఇక్కడెక్కడన్నా ఒక రూమ్ తీసుకుని నేను దాంట్లో ఉంటాను. నువ్వు మీ వాళ్ళని ఒప్పించు. అప్పుడు నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. నేను రజనీ వాళ్ళ ఇంటి దగ్గరలో ఇల్లు చూడమని అడిగాను. ఒక రూము ఖాళీగా ఉందట. నేను ఆ రూమ్లో ఉంటాను అంది. జరగబోయేవి అన్నీ ఊహిస్తూ ముందే ప్లాన్ చేసేస్తావు. అలా వద్దు. అలా ఏం బాగుంటుంది? వద్దు. నువ్వు మీ ఇంటికి వెళ్ళు. నేను వస్తాను. నేను వచ్చి తీసుకొస్తాను అన్నాడు. అదే ఫైనల్ అన్నట్టు. ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అది నా ఇల్లేగా. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదా? నువ్వు మీ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పు. నువ్వు చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? గొడవ చేస్తే నిన్నింకో పెళ్లి చేసుకోమని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తే అంది. నీకున్నన్ని తెలివితేటలు వాళ్ళకి లేవు. పెళ్లి చేయమని అడిగితే ఏమైనా ఒప్పుకోవచ్చు. ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను అంటే ఇంట్లోకి రానిస్తారో లేదో డౌటు అన్నాడు. నువ్వు మాట్లాడి ఒప్పించలేవా వాళ్ళని అంది. మాట్లాడగలను కానీ అమ్మ ఏడుస్తుంది, నాన్న తిడతారు, అన్నయ్య కూడా తిడతాడు. ముగ్గురిని ఎదిరించాలిగా. ఏదైనా ఇంట్లో కావాలి అని అడగడానికైతే గొడవ చేసేవాడిని. ఇప్పుడు ఆల్రెడీ నేను పెళ్లి చేసేసుకున్నాను అని చెప్పాలి కదా. అదే కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నాడు. అందుకే నేను కూడా వస్తాను నీతో పాటు. మనిద్దరం వెళ్ళి మాట్లాడి ఒప్పిద్దాం. నీతో పాటు నాకు వాళ్ళందరూ కూడా కావాలి. నిన్ను వాళ్ళందరి నుండి దూరం చేయడం నా ఉద్దేశం కాదు. నేను వాళ్ళందరితోటి కలుస్తాను నీకోసం అంది. పెళ్ళి తొందరపాటు నిర్ణయం అంటే ఇప్పుడు సడన్గా ఇంటికి తీసుకువెళ్ళడం కూడా కొంచెం తొందరపాటు నిర్ణయమే. వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాక మనం వెళ్తే బాగుంటుంది కదా. అక్కడికి వెళ్ళాక విషయం తెలిసి నన్ను వాళ్ళు తిడతారు. నన్ను తిడితే ఖచ్చితంగా నువ్వు రియాక్ట్ అవుతావు. అప్పుడు గొడవలు ఎందుకు? ఏం వద్దు అన్నాడు. నేనైతే వాళ్ళతో మాట్లాడి ఒప్పించగలను. వాళ్ళు ఏమైనా అన్నా కూడా నేను భరిస్తాను. వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకుని తప్పే చేశాంగా. ఆ తప్పుకి తిట్టడమే శిక్ష అనుకుంటే అలాగే తిట్టని, భరిద్దాం అంది. నువ్వు అనుకున్నావంటే ఇంకెవ్వరి మాట వినవుగా. ఏం జరిగితే అదే జరుగుతుందిలే, నడు. వాళ్ళు ఏమైనా నన్ను తిట్టినా, నిన్ను తిట్టినా కొంచెం సహనంగా ఉండు. మనం గొడవపడి బయటకు వచ్చేయడానికి వెళ్ళట్లేదు. వాళ్లతో కలిసి ఉండడానికి వెళ్తున్నాం. అది మర్చిపోకు అన్నాడు సురేష్. నువ్వు చెప్పినట్టు వింటానని నీకు మాటిచ్చాను. ఆ మాట నేను తప్పను అంది లావణ్య. ఇద్దరూ ఇంటికి వెళ్ళారు. ఆ తర్వాత ఏమైందో ఇంకో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.